ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము 12:25 ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయము, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ సహోదరుతో నువ్వు సంతోషకరంగా మాట్లాడగలిగి, ఎదుటి మనిషి బాధల్లో శ్రమలలో ఉన్నప్పుడు ఎదుటి మనిషి నువ్వు ధైర్యపరిచే విధంగా మాట్లాడగలిగితే తన జీవితంలో ఎంతగానో సంతోషంగా తను ఎంతగానో ధైర్యం పొందుకోగలుగుతాడు. అదే మనిషిని నువ్వు విశ్వాసంగా, నమ్మకంగా, ధైర్యంగా నువ్వు మాట్లాడకపోతే, చెడు ఆలోచనతో ఎదుటి మనిషిని ధైర్యపరిచే విధంగా నువ్వు మాట్లాడకుండా నీకున్న యోగ్యతను బట్టి, ఆలోచన బట్టి మాట్లాడితే ఎదుటి మనిషి చాలా కృంగిపోయి నశించిపోతూ ఉంటాడు. ఈ లోకంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి మారుమనసు పొందిన ప్రతి బిడ్డ కూడా, నా యందు సూచించిన ప్రతి బిడ్డ కూడా నేను ఎలా అయితే ఈ లోకంలో జీవితాన్ని జీవించి, ఓర్చుకుని, సహించి ఎదుటి మనిషిని కూడా నా మీద ఎంతగానో కొరడాలతో కొట్టినా కూడా వాళ్ళందరినీ కూడా సహించి ప్రేమించి ఉన్నానో, అలాగే నువ్వు కూడా నా బిడ్డలని, అదే విధంగా నీ సహోదరుని, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అదే విధంగా ప్రేమించి ఆదరించే విధంగా ఉండగలిగితే నా ప్రేమ ఏమిటో, నా ఆలోచన ఏంటో నీ సహోదరులు, నీ చుట్టుపక్కల ఉన్న నీ శత్రువులు కూడా గ్రహించగలుగుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు తెలియపరిచే మాట ఏమిటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ జీవితంలో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించు, ఎదుటి వాళ్ళని గౌరవంగా మాట్లాడు, ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అల్లరి చిల్లరగా మాట్లాడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వసించి, ప్రతి ఒక్కరు కూడా శత్రువుని సైతం మనం ప్రేమగా మాట్లాడాలని, శత్రువుని సైతం మనం ధైర్యపరిచే విధంగా ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.